ఏంటమ్మా పెళ్లి కొడుకు డల్ గా ఉన్నాడు, ఏదైనా ప్లాన్ చేయొచ్చు కదా? అదేనండి, పెళ్లి కొడుకు టెన్షన్ రిలీఫ్ గా ఉండాలని ఆయన్ని ఇన్వాల్వ్ చేసి ఒక మంచి డాన్స్ పర్ఫార్మెన్స్ ప్లాన్ చేసాము. ఆ డాన్స్ అవ్వాలి, చూడండి పెళ్లి కూతురు అట్లా వచ్చేస్తుంది. ఓకే ఓకే, సో లెట్స్ వెల్కమ్ ది టీమ్. ఆకేసుకో వక్కేసుకో లవంగాల మొగ్గేసుకో మల్లడ్డు గని పెళ్ళి. అరే అందరికైతే అది భయ్ పెళ్ళి, ఇలా కొత్త ఉన్నది. మా లడ్డుగాడంటే ఏమనుకున్నావు, మా ఊళ్ళో అనుకున్నావా? ఏ సూడా సక్కని వాడు కోడెక్కి తూకనోడు, కత్తి లాంటి పోరీలను కన్నెత్తి చూడనోడు, టీపీలే మార్చనోడు, పీపీనే పెంచుకోడు, యమ ఫ్రెష్ పీసు మావోడు. లడ్డుగాడు ఆ లడ్డుగాడు మామ లడ్డుగాని పెళ్ళి ఎగ చూసుకోవాలి లల్లి. పోతాడు చిమ్ము, వీని కස්සలే పడవు బ్రాండి విస్కీ రమ్ము, పైస ఖర్చు పెట్టనోడు రాత్రిరైతే బయట పోడు వీడో చమ్ము. దాని బుక్క పట్టి కొరకాయే వాళ్ళయ్యా చూస్తే బుర్రకానే దొరకనంటే దొరకయే. బాయి మీద గిరక దాని బుక్క పట్టి కొరక, వాళ్ళయ్యా చూస్తే బుర్రకానే దొరకనంటే దొరక. అప్పుడే అవసరంట్రా మన పాట ఎత్తుకోండి. మరి ఇలాంటి ధమాకేదార్ సాంగ్ కొరియోగ్రఫర్ ఎక్కడా? సోనర్ గారు ఖచ్చితంగా మనం ఒప్పుకున్న ఇవాల్టి ఈవెంట్ కి కరెక్ట్ సెట్ అయిన పాట ఇది. సో మ్యామ్ ఎలా అనిపించింది మీకు? ఇంతమంది వచ్చారు, మరి హీరో ఎక్కడ? రండి సన్నీ గారు. మీరే పెళ్లి కొడుకు మర్చిపోయారా ఏంటి? సన్నీ గారు ఈ రోజు మా పెళ్లి కొడుకు కాబట్టి మీకు నమ్మబుద్ధి కావట్లేదా? నేను పెళ్లి కొడుకు. అండ్ మోహన్ మాస్టర్, మీ ఎనర్జీని మ్యాచ్ చేస్తూ వాళ్ళిద్దరు చేశారు. విక్కీ అండ్ తన్వి, యూ రాక్. ఒక ఎలక్ట్రిఫైయింగ్ పర్ఫార్మెన్స్ ది. అండ్ అఫ్ కోర్స్ ద బాయ్స్ అండ్ గర్ల్స్ ఆల్సో నిజంగా చాలా అంటే చాలా బాగా చేశారు. వెరీ వెరీ ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్. హీరో గారు, హీరో పెళ్లి కొడుకు గారు హ్యాపీయే కదా? చాలా హ్యాపీ. మరి తొడగొట్టండి. పెళ్లి కొడుకు ఒక పెగ్గేస్తే కంటిన్యూగా యాక్టివ్గా ఉంటాడు, లేకపోతే కన్ఫ్యూజ్ అవుతా ఉంటాడు పెళ్లి కొడుకు. సరే, మీకైతే క్లారిటీ ఉంది కదా? నా క్లారిటీ ఉంది. మరి ఆ క్లారిటీతో చెప్పండి, ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? నాకైతే ప్రవీణ్ గారి కొరియోగ్రఫీ అదిరిపోయింది.
బేసిక్ గా మోహన్ కి పర్సనల్ గా నేను ట్రైనింగ్ ఇస్తా ఉంటా. మీ టీం తీసేశారంటే ఇప్పుడు మళ్ళీ వాళ్ళ టీం తీసేస్తారేమన్నా? అక్కడ హీ టీం వచ్చింది చూడండి పైన. సింహం 4 అడుగులు వెనకకేసిందంటే అది సింహం కాదురా, పులి. ఇంత మర్యాద ఇచ్చి నాకు ఇక్కడ ఎందుకు ఉంటాం, అక్కడనే ఉంటాం. ఎప్పుడైనా వెళ్ళమన్నప్పుడు ఇలాగే వెళ్తూ ఉండు, ఓకేనా? అందుకే నరేష్ పాపం వెనకాల వెళ్ళి కూర్చుని పోయారు. నరేషే కాదు, ఈ రోజు మీ అందరికి తెలియని విషయం ఏంటి? ఏంటి? ప్రవీణ్ ఎవరి పక్కన కూర్చున్నాడు? ఎన్ని సంవత్సరాలు అయింది ప్రవీణ్ ఫైమా పక్కన కూర్చొని? అసలు ఏం జరిగిందని వాళ్ళు పక్క పక్కన కూర్చుంటున్నారు? ఇప్పటికీ ప్రవీణ్ కి ఇష్టం ఉంది కానీ ఫైమా సైడ్ నుంచి ఇష్టం లేదు. అమ్మ మనను కొట్టింది, దూరం పెట్టిందని మనం దగ్గర పోకుంటుంటాం అని చెప్పు. అమ్మ ఇంకో ప్రవీణ్ మీ నాన్న. ఒరే నిన్ను ఆ అమ్మాయికి ప్రవీణ్ గా ఉండమంటే వాడేవాడో ప్రవీణ్ అంటే అమ్మ లాంటి ప్రేమ అన్నా, ఆ. ఆ ప్రేమ అని చెప్పా, నువ్వు అమ్మ అని చేసావు. సారీగా నచ్చింది కదా వీళ్ళ పర్ఫార్మెన్స్. విక్కీ మన తన్వి ఇద్దరు డాన్స్ ఎరక్కొట్టేశారు ఈ సాంగ్ లో. ముఖ్యంగా మోహన్ కొరియోగ్రఫీ అయితే మొత్తం అందరూ ఆల్మోస్ట్ సోఫాలు అందరూ డాన్స్ చేశారు, అంత బాగా కొరియోగ్రఫీ చేశాడు. థ్యాంక్ యూ బ్రదర్, ఆల్ ద బెస్ట్. వెళ్ళి కూర్చోండి, మీరేం టెన్షన్ పడకండి. మన కట్నం కింద ఏం వద్దు, 4 పల్లీలు 2 గ్లాసులు ఇస్తే చాలు. But once again, thank you so much to all the boys and girls. Super performance. What energy. Bring it back again. Thank you.